మహేష్ బాబుకు వినియోగదారుల ఫోరం నోటీస్ ఇచ్చిందట. ఇంకా నడుస్తూనే ఉన్నది. హీరో మహేష్ బాబు ఒక రియల్ ఎస్టేట్ యాడ్లో చేసిండు. ఇది మన ప్రమోషన్ కోసం పని చేసిండు. యాడ్ ఇస్తారు కదా, యాడ్లో పని చేసిండు. ఇప్పుడు వెంకటేష్ వాసవి ఆయనకు ఇట్లా పని చేస్తారు కదా, ఇప్పుడు దానికి దీనికి కోకాకోలా ఒక ఆయన, దీనికి ఒక ఆయన, దానికి ఒక ఆయన, అట్లా ఒక యాడ్లో ఒక రియల్ ఎస్టేట్ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ దానికి ఆయన ప్రమోటర్గా పనిచేసిండు. ప్రమోటర్గా పనిచేస్తే వీడు దొంగ. యాక్చువల్గా ఈ రియల్ ఎస్టేట్ వాడు వాడి నుంచి ఎత్తుకొచ్చిన పైసలు 5 కోట్లు 6 కోట్లు ఈయనకి క్యాష్ ఇచ్చిండు అనమాట. మరి లిక్విడ్ క్యాష్ ఎట్లా తీసుకుంటారు? మరి ఇల్లీగల్ దందానే కదా ఇది. ఏదో గోల్మాల్ జరిగిందనమాట. లేని వెంచర్లో ప్లాట్లు విక్రయించిందట. ఇప్పుడు అట్లనే మహేష్ బాబుతో పాటు వెంకటేష్ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే చెరువులో నిర్మాణాలు చేస్తున్న, భూములు కబ్జాలు చేస్తున్న, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న వాసవి కన్స్ట్రక్షన్స్ ఓనర్ విజయ్ కుమార్ కూడా వెంకటేష్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నాడు. ఇప్పుడు వెంకటేష్ మీద కూడా కేసు బుక్ చేయాలి మహేష్ బాబు లెక్కనే. సాయి సూర్య డెవలపర్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం నోటీసులు జారీ చేసింది. సదరు సంస్థ నిర్వాహకులు లేఅవుట్లో అన్ని అనుమతులు ఉన్నాయని ప్రచారం చేసుకున్నారని, మహేష్ బాబు ఫోటో ఉన్న బ్రోచర్లోని వెంచర్లో ఉన్న ప్రత్యేకతలకు ఆకర్షితులమై ప్లాట్లు కొనుగోలు చేశామని ఒక వైద్యురాలితో పాటు మరొక వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరొక ప్లాట్ కొనుగోలుకు 34,80,000 చొప్పున చెల్లించాం. తర్వాత అసలు లేఅవుట్ కూడా లేదని తెలుసుకొని తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో సంస్థ ఎండి సతీష్ చంద్ర గుప్తా పలు వాయిదాల్లో చెరి 15 లక్షలు మాత్రమే చెల్లించారు. మహేష్ బాబు ఫోటో ఉన్న బ్రోచర్ను చూపిస్తూ లేని వెంచర్లో ప్లాట్లను విక్రయించి సాయి సూర్య డెవలపర్స్ తమను మోసం చేసిందని, వారిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండి కంచర్ల సతీష్ చంద్ర గుప్తా, ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబులను ప్రతివాదులుగా పేర్కొన్న ఫోరం వారికి నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న ప్రతివాదులు సోమవారం వ్యక్తిగతంగా కానీ న్యాయవాదుల ద్వారా కానీ హాజరు కావచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే, మహేష్ బాబు పైసలు అయితే తీసుకొని ఉంటాడు కదా, ఎక్కడి నుంచి వచ్చిన పైసలు? జనం రక్తపు కూడు మహేష్ బాబు దగ్గర ఉన్నది. ఇప్పుడు గిట్లా తయారయ్యారు. అసలు వాడి వెంచర్ లేదు, వాడి ప్లాటింగ్ లేదు, వాడి భూములే లేవు. ఉత్తగా నీ దగ్గరికి వచ్చి నీకు 5 కోట్లు 6 కోట్లు ఇచ్చి యాడ్ చేయించుకొని జనాన్ని మోసం చేసిండు. మరి అసలు వీని కంపెనీ ఉందా లేదా వెనక ముందు ఆలోచించి కదా నువ్వు యాడ్ ఇవ్వాల్సింది. సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఫినాయిల్ అయింది తాగుతారండి పుణ్యానికి వచ్చిందంటే. ఫినాయిల్ అయింది తాగుతారు.